చలో అందరికీ శనార్థులలో ఇట్ స్టాప్ సమర్పించు మాస్మల నోచలు పాడుబోయే సంగీత మూవీస్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక. స్వర్ణాంధ్రప్రదేశ్కు స్వర్ణయుగం ఇక మొదలైనట్టే చూడుండ్రి. ఆగిపోయిన అన్నా క్యాంటీన్ల నుంచి నిలిచిపోయిన టిడ్కో ఇండ్ల కాంచెల హాస్పిటల్ పడకల దాకా ఆంధ్రప్రదేశ్ ఎట్లా కావాలనో గట్ల అయ్యేందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు పూనుకున్నారన్నట్టు. ఇక ఈ కాంచెలు మొత్తం ఇదివరకు ఏమైతే కోల్పోయారో జనాలు వాటిని నిండా చూసుకుంటారు. ఇక అమరావతి ముచ్చట అయితే మీకు ఎరికే కదా. ఎన్ని కలలు కన్నారు, ఎన్ని రోజుల ఉద్యమం నిర్విరామంగా వాళ్ళు పాపం అలుపు లేకుండా కరోనా టైంలో ప్రాణాలను పరంగా పెట్టి ఏపీ రాజధాని కోసం ఎన్ని తిప్పలు పడ్డారు. ఇక ఈ కాంచెలు నిమ్మలంగా ఉండరు ఏపీ ప్రజలారా. అన్నిటికని మీ ముందరకు వచ్చినాయి. బాబు గారు వచ్చిండ్రు కదా, ఇక బేఫికర్ ఉండాలన్నట్టు గదే ముచ్చట పట్టుకొచ్చినాయి. ఇక చూద్దాం రారి. వామ్మో వామ్మో 5 ఏళ్ల పాలనలా ఎట్లుండే ఏపీ చెప్పుకునే తందుకు కూడా దుఃఖం వచ్చేది. గట్ల వేసి పెట్టిండు జగ్గులు. ఏడైనా సరే అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు గివ్విటికి పెట్టింది పేరన్నట్టు మొత్తానికైతే ఏపీని చేసి పెట్టినావు. ముఖ్యంగా చెప్పాలంటే లేనిపోని అప్పుల్ని తీసుకొచ్చి ఏపీ జనాల మీద రుద్దుకుంటూ ఆగమాగం చేసి ఇడిసబెట్టినావు. ఇక ఇప్పుడు గట్ల కాదు, ఏపీ మొత్తం స్వర్ణాంధ్రప్రదేశ్ కాబోతున్నది. అభివృద్ధితోటి ముందలకి పోబోతున్నది. అమరావతి ఊపిరి వీల్సుకో. ఇక అమరావతి నుంచి వెళ్ళి అన్న క్యాంటీన్లు ఇట్లా చెప్పుకుంటా పోతే టిడుకో ఇండ్ల దాకా ఇక అన్నిటికి కూడా జనాలకైతే మంచి రోజులు వచ్చినాయనే చెప్పాలనుల్లా. ఏపీలా ఇన్నొద్దులు ఎట్లయితే అరాచక పాలన నడిచిందో ఇక ఇప్పుడు అట్లా కాదు, ప్రజా పాలన నడవబోతున్నది, ప్రజా పాలన నడుస్తున్నది. గట్లున్నది మొత్తానికైతే స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందుకు పోతున్నదిలా. జగ్గులు ఇక చూడు గిట్లుంటది చంద్రన్న అంటే. మీ లెక్క అనుకున్నారు, మీ కథలు పాడైపోను పంకపట్టోళ్ళు అంటే చాలు మీ చెడగొట్టు గుణాలు జనాలందరికీ ఎరికైనాయి. అందుకే మీ అందరినీ ఇంటికి తోలి మీకు గట్టిగా బుద్ధి చెప్పిండ్రు, ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకుంటుర్రు. ఏమైనా మళ్ళీ కాక ఎప్పుడు దూరపోయినా నీతో పెద్ద కేక ఉంటుంది కదా మాకు ఈ లొల్లిపాడుగాను. ఈడ కబ్జా పెట్టిండు, ఆడ కబ్జా పెట్టిండు, ఈడ కబ్జా పెట్టిండు. అధికారంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నావు? ఎంతసేపు పాలమ్మినా పూలమ్మినా సక్సెస్ అయినా అన్నావు. మరిగా నువ్వు అధికారం పోయింది, ఆకాంక్షలు ఏమవుతుంది? ఈడ కబ్జా పెట్టిండు, ఆడ కబ్జా పెట్టిండు, ఈడ భూమి తిన్నాడు, ఏ కేసులు అవుతున్నాయి. ఏందో ఏమో మళ్ళీ కాక. నువ్వు సూపర్ ఇన్స్పిరేషన్ అనుకుంటే మొత్తం ఇదంతా కథ వేరే ఉన్నది కదా. భూములు మొత్తం బుక్తున్నాం అని లొల్లే అవుతున్నది. ఇక పోలీసు వాళ్ళు ఏమో నీ మీదికి వారెంట్లు పంపుతుండే. ఇక గిడ ఎట్లయింది చూడుండ్రి, ఏం చెప్పేటట్టున్నది ఈ కథ. ఓ పూల మల్లన్న పాల మల్లన్న ఏడబోతివి? గిటేమో మాటలు బాగా వినబడుతున్నాయి కదా, ఎట్లనో సక్సెస్ అయినా అంటివి. మరి నీ సక్సెస్ కు గివి కూడా కారణమా ఎట్లా? గదేనుల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఉండే కదా, ఇక ఎప్పుడు చూసినా ఒక్కొక్కటి బయటపడుతూనే ఉన్నాయి అధికారం పోయినప్పటి నుంచి వెళ్ళి. మల్లారెడ్డి మీద పోలీసు వాళ్ళు భూ కబ్జా కేసు నమోదు చేసిండ్రట. మల్లారెడ్డి ఒక్కడే కాదు, ఇక గైన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, గైన మీద కూడా 7 సెక్షన్ల కింద పేటు బషీర్బాద్ పోలీసు వాళ్ళు కేసు పెట్టిండ్రు. పేటు బషీర్బాద్ లా 32 గుంటల స్థలాన్ని కబ్జా చేసిరని వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయట. ఇయగాల స్థలంలో ఉన్న నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేసిండట. సాఫ్ట్వేర్ ఇంజనీరు షేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేసిండు. ఇయగాల ఫిర్యాదు తోటి కేసు రాసుకున్నారు పోలీసు వాళ్ళు. చూడుర్రి, అది చూసినారులా. పూలమ్మినా పాలమ్మినా అట్లా కష్టపడ్డా ఇట్లా కష్టపడ్డా మొత్తానికైతే సక్సెస్ అయినా అన్న మాటలతోటి ఎప్పుడు చూసినా ఓ తీరుగా కేక పెట్టుకుంటూ ఉండేటోడు కదా కాక. ఇక ఇప్పుడు గిట్ల కేకిన పెడుతున్నది. మరి మళ్ళా సపోర్ట్ చేయవైతేవేమే? అధికారంలో ఉన్నప్పుడు గీసొంటి మాటలు బాగా వచ్చినాయి, అధికారం పోగానే కబ్జాలు మొత్తం బయటకు రాబట్టే. మరిగా ఒక పూలమ్ముడితోటి పాలమ్ముడితోటి సక్సెస్ అయినవా, లేకపోతే దానికి తోడుగి భూముల సక్సెస్ ఏమన్నా తోడైందా? ఇక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం పెట్టిన కాంచాలి నిరుద్యోగులు అయితే మురిసి ముప్పందం అవుతారు. పండుగ అంటే పండుగ చేసుకుంటారు అనుకో రాదురి. సంబరాలు అంబరాన్ని అంటేనే ఏపీ మొత్తం. ఇక పొరగాళ్ళు అయితే తొలి సంతకం ఎట్లాగో మా డిఎస్సి మీనే పెట్టిండు కాబట్టి ఇక మాకు ఫికర్ లేదు. అమ్మయ్య ఇన్నొద్దుల దరిద్రం పోయిందని మళ్ళీ జగనాలు తలుచుకునే ముచ్చట కూడా చేస్తలేరు. ఇక తలుచుకుంటే ఏమి లేదు, మళ్ళంతా కరవే ఉంటుంది కదా. అందుకనే చంద్రబాబు నాయుడుని కొలుసుకుంటున్నారు. గదన్నట్టు ముచ్చట. పండుగ అయితే జోరు అవుతున్నారు. చూద్దాం రారేది. పాలాభిషేకాలు అంటే పాలాభిషేకాలు అనుకో రాదురి. మరి ఒక్క తీరుగుంటే అది ముచ్చట. ఫస్ట్ ఎవరు కావాలి దేశానికి? యువత. అగో గాడినే మొదటి సంతకం పెట్టిందన్నట్టు. ఏపీలో నిరుద్యోగులు సంబరాలు జోరుగా చేసుకుంటున్నారు. మరి జగ్గుల పుణ్యాన అని చెప్పి ఒక్కోల కన్నా ఒక ఉద్యోగం రాకపాయే. మరి ఉద్యోగాలు ఎవరికి ఇచ్చుకున్నారమ్మా అంటే వాళ్ళకి ఇచ్చుకొని మేము చూసుకుంటున్నాం అన్నట్టు మొత్తానికైతే గిట్ల నడిపించిండు. ఇక సీఎం చంద్రబాబు ఫోటోలకు పాలాభిషేకం చేస్తున్నారులా. సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేసిండు కదా. ఇక ముందుగాల మా మీద చూసి మొత్తానికైతే గిట్ల సంతకం చేసిండు అని చెప్పి నిరుద్యోగులు మస్తుగా సంబరం పడుకుంటా ఇక గిట్ల పాలాభిషేకాలు చేసిర్రు.
ఇక మా కళ నెరవేర్చిన చంద్రన్నకు ధన్యవాదాలని చెప్పుకుంటా తెలుపుకొచ్చిండ్రులా. చంద్రబాబు మీద మాకు మస్తు నమ్మకం ఉన్నది. ఏపీకి ఇక పరిశ్రమలు క్యూ కడతాయి, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా సంబరాలు చేసుకుంటా తిరుపతిలున్న వెంకటేశ్వర యూనివర్సిటీ ముంగల చంద్రబాబు పోటుపోకు నిరుద్యోగులు యువత పాలాభిషేకం చేసిరు చూడుర్రి. మొదటి సంతకమే మెగా డిఎస్సి ప్రకటించిన ఎన్డీఏ గవర్నమెంట్ తన మొదటి సంతకంలోనే నిరుద్యోగుల పట్ల తన అంకిత భావాన్ని కూడా నెరవేర్చుకున్నారు. దాదాపుగా గత ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తామన్న ప్రభుత్వాలు ఒక్కసారి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే 16,347 ఉద్యోగాలు ఇవ్వడం అనేది నిరుద్యోగులు హర్షం తెలియజేస్తున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా, అలాగే పింఛన్ పెంపు గత ప్రభుత్వాలు చూస్తే 250 రూపాయలు పెంచుకుంటూ పోయారు. ఒక్కసారిగా 4,000 రూపాయలు పింఛన్ సామాన్య ప్రజలకు పెంచారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా నిరుద్యోగులు తెలియజేశారు. కాబట్టి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కి నిరుద్యోగులు ఎంతో రుణపడి ఉంటారనేసి ఒక గిరిజన నాయకుడిగా తెలియజేస్తా ఉన్నారు. చూసినారులా పండుగే జరుగుతున్నది కదా ఏపీలో మొన్నటి కాంచేలి. ఎప్పుడైతే జగ్గులు పట్టుమని అట్లా ఊసిపోయిండో చంద్రన్న గిట్ల గద్దె మీదకి ఎక్కిండో లేదో ఇక ఏడ చూసినా కూడా ఇంటిల్లి పాది పండుగలు చేసుకుంటూనే ఉన్నారు, సంబరాలు అణబరాన్ని అంటిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు చూసుకుంటే గిట్లా మరి చంద్రన్న అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే చంద్రన్న గట్లుంటది. మరి దట్ ఈస్ చంద్రన్న. అయ్యా పేదోడు రోడ్డు మీద తిరిగి బుక్కెడు బువ్వ తిందామంటే ఓర్చుకోకపోతివి, 4 రూపాయలకే అన్నం దొరికిందని నానా కథలు వాడి అన్నా క్యాంటీన్లను మూసిందాక తెస్తివి జగనాలు. ఆ అన్నం దొరకని వాళ్ళ పుణ్యమే ఏదో మొత్తానికైతే నీకు బాగానే తగిలినట్టుంది వాళ్ళ ఉసురు. అందుకని నేను ఇంటికి పంపించేసారు. అగో మళ్ళీ దగమాయంగా మళ్ళీ అన్న క్యాంటీన్లు మొదలవుతున్నాయి. ఇక అందరు కడుపు నింతది, బేఫికర్ ఉండురు అనుకో రాదురి. అన్న క్యాంటీన్లు సురువు అవుతున్నాయి అట. గదే ముచ్చట మా ప్రతినిధి పోయి అరుచుకొస్తాడు. ఒక్కపారి తెరిపార చూద్దాం రారా కథేందో. ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్ళా షురు కాబోతున్నాయులా. నోటికాడి ముద్దని గుంజుకునే గాయాల జగ్గులు ఇక ఇప్పుడు బక్క పేదల కడుపులు మళ్ళా నిండబోతున్నాయి. సీఎం చంద్రబాబు పుణ్యాన అని చెప్పి మళ్ళా అన్న క్యాంటీన్లు షురు అయి అందరి కడుపులు నిండబోతున్నాయులా. సీఎం చంద్రబాబు సంతకంతో పేదల కండ్ల సంతోషము జోరుగా అత్తున్నది. ఇక పోయిన టీడీపీ సర్కార్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పెట్టిండ్రు. ఇక జగనాలు సర్కారు రాగానే గదంతా జీర్ణించుకోలేక కక్షపూరితంగా కచ్చగట్టి మొత్తం ఆగమాగం చేసి అన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు మీద కొట్టింది. ఇక ఏదైతే ఏముంది జగ్గుల్ని ఇంటికి తోలిండ్రు కదా. ఇక ఇప్పుడు మళ్ళా చంద్రన్న సీఎం అయినాకట ఎమ్మట్నే ఇక గిట్ల సంతకం పెట్టి అన్న క్యాంటీన్లు మళ్ళా షురు చేపిస్తున్నాడు. అయితే మళ్ళా రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడు అన్న క్యాంటీన్ల మీద సీఎం చంద్రబాబు 4వ సంతకం పెట్టుడుతోటి మొత్తానికైతే పేదోళ్ళందరూ మస్తు సంబరపడుతున్నారు ఈ ముచ్చట మీద. అరే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అని వెనకడో సామెత ఉంటుంది. కానీ గిడ గదే పని అయింది. కానీ పాపం వాళ్ళు చూడనోసుకుంటారో ఎట్లనో. కానీ ఇక చూడుండ్రి కేంద్ర మంత్రి అయ్యిండు. ఒక ఆయన అయినాక పోయి మన ఆయనకు చెప్పాలి. ఇన్నొద్దులు కౌన్సిలర్ అని రాజకీయాలని ఇటు తిరుగుతుండు అటు తిరుగుతుండు టెన్షన్ పడతాడు మా అయ్య సంబర పడతాడు అనుకునే ముందర దవాఖాన్లు ఉన్నాడు. ఇక దాదాపు దగ్గరనే ఉన్నట్టుంది పరిస్థితి. ఎట్లన్నా సరే మన ఆయనకు నా హోదా చూపించాలి, నా కథ చూపించాలని హాస్పిటల్కి పోయి సీదా కొడుకు వాళ్ళ నాయనతోటి ఏమని చెప్తున్నాడో చూడుండ్రి. ఏం నాయన ఏమంటే ఇప్పుడు చూసినావా ఇట్లా అయినా చూస్తున్నావా టీవీకి ఇట్లా చూసినావు కదా. మోడీ సాబ్ ఉంటే గిట్లుంటుంది, మోడీ గారి పుణ్యమా అనే ఇదంతా జరిగింది. ఇక నేను జనాలకు సేవ చేసే తరీక కూడా అట్లున్నది కదా అని చెప్పి ఆకర్షణల ముందు వాళ్ళ అయ్యకి ఎట్లా చెప్పుకుంటున్నావు ఒక్క పారి ఇందాం రారి. చూస్తుంటే జరంత బాధ అనిపిస్తున్నది గుండె. ఖాళీగా తిరుగుతున్నావు, ఏం పని చేస్తలేవు, ఎట్లా బతుకుతావు అని చెప్పి నన్ను మస్తుగా తిట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు నేను కేంద్ర మంత్రినైనా రాజకీయ పార్టీలు అని చెప్పి ఖాళీగా తిరుగుతున్నావు అని నువ్వు అమ్మ నన్ను మస్తుగా తిట్టిండ్రు. కానీ ఇప్పుడు నేను కేంద్ర మంత్రినైనా అని చెప్పి అనారోగ్యంతో దవాఖాన్లో ఉన్న తండ్రిని ఇక పలకరించుకుంటా గీ తీరుగా మాట్లాడిండులా. సూర్యనారాయణ రాజు కాడ తన కొడుకు ఆనందాన్ని వంచుకున్నాడు గిట్లా. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తండ్రి ప్రమాదవశత్తు కాలు జారి కింద పడ్డాడు. ఇక కాలుకు దెబ్బ తలుగుడుతోటి ప్రైవేటు దవాఖాన్ల చికిత్స పొందుతున్నాడులా. ముచ్చట తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ వర్మ ఢిల్లీ నుంచి బయలుదేరి భీమవరం చేరుకున్నాడు. ఇక ఆయన తండ్రి ఆరోగ్యం మీద యోగక్షేమాలు తెలుసుకుంటా నేను కేంద్ర మంత్రిని అయినా నా ప్రమాణ స్వీకారం టీవీలో చూసిండ్రా నానా అని చెప్పి గిట్లా మాట్లాడుకొచ్చిండు. చూసారు మీరు నన్ను తిట్టివరా, మీరు తిరుగుతున్నావని తిట్టివరా కాదా? అమ్మ తిట్టిదా? అమ్మ తిట్టింది కదా, ఓ తిరుగుతున్నాడు ఈడని. ఇప్పుడు మంత్రిని అయ్యానా? మంత్రిని
మోడీ గారి పక్కన కూర్చున్నానా అన్నా మోడీ గారి పక్కన కూర్చున్నానా మోడీ పుణ్యాన ఇదంతా అయ్యింది. ఇక ముంగలికి పోతా నా సేవలు జనాలకు అందిస్తా, మోడీ పక్క పొంటనే కూసున్నా అని చెప్పి తండ్రికి ఆనందంగా కేంద్ర మంత్రి చెప్పుడుతోటి ఇక జర్రంతసేపు అందరూ కూడా ఇక కళ్ళల్లో ఆనంద పాష్పాలు, ఇక జర్రంత బాధతోటి ఇక ఈ మాటలన్నీ మాట్లాడుకొని భాగోద్వేగాలకు అక్కడ ఉన్నోళ్ళంతా లోనైండ్రు చూడుండ్రి. పాడిన బాటే పాడకరా పాస్వాన్ల దాచరా అని అధికారులు ఏసీబోలు ఎంత నిఘా పెట్టినా ఎంత కథలు చేసినా ఎంతమంది పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసినా ఈ తిరమరిగిన వాళ్ళు మాత్రం అంతలేరులా. అరే ఇప్పటికే నౌకరు పోతుండే వచ్చిరాని పైసల కోసం ఎందుకు ఉరుకులాడతారా? ఇజ్జత లేకుండా సమాజంలో పరుగువాయ నౌకరువాయ ఆయన కుటుంబీకులు తల ఎత్తుకోలేరా వీధి పొంట. ఆయో గట్నే చేసిండు ఒక ఆయన కూడా. ఇక్కడ చక్కదనం చూడు, చక్కగా 3 లక్షలు లంచం తీసుకుంటా ఏసీ బోలకు దొరికిండు. ఇంకేమన్నా ఉంటుందా? ఉరకపోయిండు. కానీ వాళ్ళు ఊరుకుంటారా? బిరుగా పట్టుకొని తాత ఇది ఎక్కడ లెక్కనే అని ఇక తాతకు తలంబ్రాలు పోసిరు. మరి ఇంతకు ఎవరైనా ఆయన ఎడ జరిగిందంటారా? చెప్పుకోసా చూడరు మా పొల్ల. అయ్యా సారు జరంతా మీరే నా కేసును పట్టించుకొని లేకుంటే చెయ్యాలా అని చెప్పి ఒక కేసు పరిష్కారం ముచ్చట్లా కేసు నమోదైన మనిషి పోయిండటనుల సిఐ దగ్గరికి. ఇక పోయిన కాడికి మంచిగానే ఉన్నది కానీ కేసు నమోదైన మనిషి నుంచి 3 లక్షల రూపాయలు లంచం తీసుకోగా ఇక సిఐ సాబును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు చెప్పుకొచ్చిన ముచ్చట ప్రకారము బోయిన్పల్లికి చెందిన శ్రీమణి రంగస్వామి మీద CCS లో ఓ కేసు నమోదైందట. శ్రీమణి రంగస్వామి కేసును విచారిస్తున్న డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ టీం 7ల పనిచేస్తున్న సిఐ చామకూరి సుధాకర్ కేసును అతనికి అనుకూలంగా క్లోజ్ చేసేందుకు 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసిండటనుల్లా. ఇక తొలి ఇడతల 5 లక్షలు అతను కాంచెల్లి తీసుకున్నాడట. గురువారం నాడు ఇక రెండో ఇడతల 3 లక్షల రూపాయలు సిఐకి సిఎస్ ఎదురుగున్న పార్కింగ్ ప్లేసులు ఆయన కార్ల పెడుతున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు చూడుండ్రి. ప్రతిరోజు ఈ విక్టిమ్ని ఇప్పుడు మణిరంగస్వామిని ఇక్కడ పిలిపించడం, కూర్చోబెట్టడము, దాన్ని కాంప్రమైజ్ చేసుకోమని చెప్పేసి అడగడము. సత్యప్రసాద్ కూడా వచ్చాడు ఇక్కడికి. వచ్చాక వీళ్ళిద్దరు కాంప్రమైజ్ కూడా అయిపోయారు. ఆ 1 crore ఏదైతే ఉందో బ్యాంక్ లోను ఇతనే ఈఎంఐస్ కడతానని చెప్పాడు. కడతానని చెప్పాక ఓకే ఆ కేసు క్లోజ్ చేయాలంటే 15 లక్షల రూపాయలు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 15 లక్షల్లో ఆల్రెడీ 20 days కింద ఒకసారి 50,000, ఒకసారి 50,000, ఒకసారి 2 lakhs, ఇంకోసారి 2 lakhs, 5 lakhs ఆల్రెడీ పే చేశాడు. పే చేశాక ఇంకా 5 lakhs కావాలని డిమాండ్ చేసినప్పుడు నిన్న మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వస్తే మేము ఇతని ఏవో ఎవరైతే అక్యూడ్ ఆఫీసర్ ఉన్నారో అతను ఎలాంటి వాడు ఏంటని ఎంక్వైరీ చేశాము. అవామ్మో చూసినారులా సారు ఇక ఎట్లయినా సరే కేసు కొంచెం నాకే అనుకూలంగా చేపించి క్లోజ్ చేయుండ్రి, ఇక పైసలు ఖర్చు అయినా పర్లేదు అన్నట్టు మాట్లాడుకున్నారు కావచ్చు. ఇక సెటిల్మెంట్ అయిన కాడికి మంచిగానే ఉన్నది కానీ ఇక మొత్తానికైతే లంచం తీసుకోగా ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకున్నారు. ఏం సారు సర్కారు ఇచ్చే జీతాలు జాలతలేవా ఎట్లా? లంచాలు కూడా జోరుగానే తీసుకుంటున్నారు కదా. ఇక అనుకూలంగా మాట్లాడితే చాలు 15 లక్షలు డిమాండ్ చేస్తున్నారంటే గిసొంటి ఇంకెన్ని చేసి చెప్పుర్రి. నిజాయితీ ఉండే ఆఫీసర్లు మీరే గిట్లా చేసినాక ఏమనాల మీ సక్కదనం పాడైపోను. అయితే ఏసీబీ అధికారులను చూసి పరారు కావడానికి ప్రయత్నించిండట సిఐ సుధాకరు. ఇక మొత్తం మీదనైతే ఏసీబీ అధికారులు గైనని పట్టుకున్నారు కానీ ఇక ఆయన కాంచెల్లి 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఆయన మీద కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముంగల హాజరుపరిచినట్లు హైదరాబాదు ఏసీబీ టీము డీసీపీ శ్రీధర్ తెలుపుకొచ్చిండట. ఏందో ఏమో పోన్రి, మరి గింత అధ్వానంగా గిట్ల లంచాలు తీసుకుంటా ఆగమాగం అవుతున్నారు కదా. అవినీతి అధికారులల్లా మార్పు అయితే ఇంకా మారుతనే లేదని చెప్పాలయ్య గీ ముచ్చట చూసినాకట. ఇక గివుల్లా ఇవాళ హిట్ స్టాప్ సమర్పించు మాసమలన్న ముచ్చట్లు పవర్డ్ బై సంగీత మొబైల్స్. చూస్తూనే ఉండేది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.